మెడికల్ ఇంటర్వెన్షన్ తీసుకున్నా మీరు ఈ న్యూట్రిషన్ కానీ మీ డైలీ లైఫ్ స్టైల్ మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీద ఫోకస్ పెట్టకపోతే ఆ పులి పులిలా మారుతుంది. ఆ పులి బయటకు వచ్చి మిమ్మల్ని ఎప్పుడైనా అటాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఇవన్నీ పాటిస్తూ ఇది కూడా మీ డైట్ అండ్ లైఫ్ స్టైల్ కూడా కరెక్ట్ చేసుకున్నారనుకోండి, మీ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, మీకు ఎక్కడ ట్రిగర్ అవుతుంది, అట్ టైమ్స్ ఫుడ్ ఈజ్ యువర్ ట్రిగర్. మీకు తెలుసో తెలియకో మీరు తినవలసింది మీరు అసలు తినకూడదు మీరు తింటూ ఉంటారు. అలాగే మీరు చేయకుండా పనులన్నీ చేస్తూ ఉంటారు మీ లైఫ్ స్టైల్ పరంగా. అంటే అంతా దాన్ని ఇంకా ఫ్యూయల్ పోసే పనులే చేస్తున్నారు కానీ దాన్ని కామ్ డౌన్ చేసే పనులు అయితే చెయ్యము. సో ఇలా చేయడం వల్లే ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటా దానికి కావాల్సి అంటే మీ ప్రెజెంట్ హెల్త్ ఎలా ఉంది, మీ కండిషన్ బట్టి మీరు కనుక ఒక పర్సనలైజ్ న్యూట్రిషన్ ప్రోటోకాల్ కనుక ఫాలో అయితే ఆ పులి కాస్త పిల్లలా మారుతుంది. మేము అనుకుంటే ఏదో మూల పడుతుంది, మీకు పెద్ద దాంతో ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు పిల్లిని పెంచుకున్నారు అనుకోండి, ఒక మూలకి పెట్టి దాని పెద్ద ప్రాబ్లం ఉండదు కదా, అది ఉన్నా మీకు ప్రమాదం కాదు. అంటే దీని అర్థం ఏంటంటే అది మొత్తానికి మీ ఇంట్లో నుంచి పోదు. దాన్ని పిల్లలా మార్చి జాగ్రత్తగా ఒక పెట్ అనిమల్ చేసి మీరు ఉంచుకోవచ్చు. లైఫ్ లాంగ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా బతకొచ్చు. అది ఎప్పుడు సాధ్యం అంటే చాలా మంది ఏమంటున్నారంటే పోతుంది మొత్తానికి అనేసి. ఎవిడెన్స్ అయితే లేదండి. ఐ హ్యావ్ టు బి వెరీ రెస్పాన్సిబుల్ ఇన్ వాట్ ఐఎమ్ సేయింగ్. అంతే కదా. అవును, రెమిషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్ అండి. ఆ రెమిషన్ ఎంత వరకు నెట్టవచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద స్టెప్స్ యు ఆర్ చూసింగ్. మీరు ఎలాంటి నరిష్మెంట్ తీసుకుంటున్నారు, ఎలాంటి క్వాలిటీ ఆఫ్ లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఎలాంటి చాయిసెస్ రోజు ఎంచుకుంటున్నారు, ఒక్క రోజు కాదు. ఇట్ షుడ్ బి ఎవ్రీడే చాయిసెస్ మేక్స్ యువర్ హెల్త్ అండి. కరెక్ట్. ఇప్పుడు మా కెమెరామెన్ సాయన్ ఉన్నాడు కదా, జ్వరం వచ్చింది కొంచెం అన్నాను కానీ తీసుకో యాంటీబయాటిక్ వేసుకో అంటాడు. ఓకే, దీన్ని రిపేర్ చేయొచ్చా అండి? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. యాక్చువల్గా నేను కూడా చాలా అబ్జర్వ్ చేశానండి. ఎలా అంటే లాస్ట్ టైం డాక్టర్ జ్వరం వస్తే ఎమాక్సిలిన్ రాశారు, మళ్ళీ వేసేసుకుందాం, లేకపోతే ఆ రోజు 3 రోజులు వేసుకున్నాను, మిగతా 2 రోజులు రోజు వేసేసుకుందాం. ఇలా చాలా మంది చేస్తారండి. అండ్ ఏ ఇన్ఫెక్షనో తెలియదు, వైరల్ బ్యాక్టీరియా ఏమీ తెలియకుండా సెల్ఫ్ ప్రిస్క్రైబ్ కూడా చేసుకుంటున్నారు. సో ఒకటి యాంటీబయోటిక్ యూసేజ్ అన్నది ఏదో గోళీలాగా మల్టీవిటమిన్ కూడా అలా వేసుకోకూడదు చెప్పాలంటే. సో అలాంటిది ఏదో సప్లిమెంట్స్ లాగా మింగేస్తున్నారు. అంటే వీళ్ళు సెల్ఫ్ డాక్టర్స్ అయిపోయి లాస్ట్ టైం అది ఇచ్చారు, ఇప్పుడు కూడా అదే. మీకు ఎలా తెలుసు? మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే వాట్ ఎవర్ సిమ్టమ్స్ యూ సే ఇస్ ద సైన్ టు దెమ్. వాళ్ళు టెస్ట్ చేయిస్తారు అవసరం అయితే, లేకపోతే వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళ మెడికల్ నాలెడ్జ్ బట్టి వాళ్ళ ఓకే దీనికి ఇది కరెక్ట్ అని సజెస్ట్ చేస్తారు. లాస్ట్ టైం అదే వచ్చింది, ఈసారి అదే వచ్చిందని ఏం గ్యారెంటీ? వీళ్ళు పక్కనే ఉన్న మందు షాప్కి వెళ్ళి కొనుక్కొని ఎంతైనా తాగుతారు కానీ డాక్టర్కి ఒక 500 ఫీజు ఇవ్వడానికి ఇబ్బంది పడతారు. అది వచ్చింది బాధ. అవును. సో ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే కాన్స్టెంట్గా యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల, ఇప్పుడు యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తామండి? ఒక జనరల్గా యాంటీబయాటిక్ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్లో చాలా యూస్ఫుల్ ఉంటుందండి. ఆ బ్యాక్టీరియా మీ లైఫ్ని థ్రెటన్ చేసే స్టేట్కి వచ్చేసింది అనుకోండి, అప్పుడు యాంటీబయాటిక్ దాన్ని తగ్గుముఖం పట్టించి మీ లైఫ్ని సేవ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా విచ్చలవిడిగా ఊరికే వైరల్ బ్యాక్టీరియా తెలియకుండా మీకు మీరు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే కమ్యూనిటీ బేసిస్లో కానీ ఇన్ జనరల్గా గ్లోబల్గా ఏమవుతుందంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అన్నది బిల్డప్ అయిపోతుంది. అంతే కదండి. సరిగ్గా పనిచేయాల్సిన టైంలో యాంటీబయాటిక్ పనిచేయదు. ఇంకోటి, ఇప్పుడు ఆ బ్యాక్టీరియా ఏమవుతుందంటే మీరు ఎగ్జామ్ పేపర్లో ఏం క్వశ్చన్స్ వస్తాయో మీకు తెలుసు, ప్రతిసారి మాస్టర్ అదే క్వశ్చన్స్ ఇస్తున్నారు, మీకు తెలిసిపోద్ది కదా, మీరు ఎలా డీల్ చేయాలో కూడా తెలుసా. ప్రతిసారి ఈ క్వశ్చన్స్ అడుగుతారు, నేను ఇదే ప్రిపేర్ అయిపోయి వెళ్తాను. అలా బ్యాక్టీరియా కూడా ప్రతిసారి మీరు అదే యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల కానీ తరచూ యాంటీబయాటిక్ యూసేజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దే గెట్ యూస్ టు ఇట్, ఇంకా బలప్రేతం అయిపోతాయి. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ అడాప్టేషన్, చాలా బాగా అడాప్ట్ చేసుకుంటాయి. అందుకే ఒకసారి మీరు ఇచ్చిన నెక్స్ట్ టైం అది పనిచేయదు. సో యువర్ బాడీ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్ అండి. అలౌ ఇట్, లెట్ ద డాక్టర్ టేక్ ద కాల్. మీకు మీరుగా సెల్ఫ్ ప్రిస్క్రైబ్ చేసుకోకండి, సెల్ఫ్ మెడికేట్ చేసుకోకండి. ఇంకోసారి చెప్పక ఎవరికి. సో ఇలా సెల్ఫ్గా తీసుకోకూడదండి. అండ్ ఇంకోటి, మీకు ఎంత డోసెస్ ఇచ్చారో అంత యూస్ చేయండి ఫస్ట్. అంటే 5 రోజులు ఇచ్చారు కదా, నాకు 3 రోజులే తగ్గిపోయింది అనేసి 3 రోజులకు మానేసి ఆ 2 రోజులు వదిలేసి ఇలాంటి పనులు చేయకండి. తింటే పూర్తిగా తినండి, లేకపోతే వదిలేయండి. అంతేగాని దట్స్ యువర్ కాల్. బట్ డోంట్ డూ ఇట్ సగం చేసి ఇలా చేయకండి. ఇది ఇట్ విల్ జస్ట్ ఇంకా ఆ బ్యాక్టీరియాని బలప్రేతం చేస్తుంది అది.
సో నెక్స్ట్ టైం మీరు ఇచ్చిన అది పని చేయదు. కరెక్ట్. ఇలా అవడం అప్పుడు వల్ల మళ్ళీ డోస్ పెంచుతారు దానికి. ఆ, ఇదొక సో problem. ఇప్పుడు యాంటీబయాటిక్ ఎందుకు ఇస్తామండి? ఆ బ్యాక్టీరియాని చంపడానికి. అవును. ఓకే, యాంటీబయాటిక్కి తెలియదు మంచి బ్యాక్టీరియా ఏంటి, చెడ్డ బ్యాక్టీరియా ఏంటి అన్నది. సో అందరినీ కలిపి కొట్టేస్తుంది. సో అవును. ఎవ్రీథింగ్ అండర్ దాన్ని ట్రిగర్లోకి అందరూ గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా కూడా చచ్చిపోతుంది. అయిపోతుంది. అమ్మా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఒక డిస్బయోసిస్ లాంటిదే అయిపోతుంది. అంటే మంచి బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా వాటిలో ఒక డిస్బయోసిస్ లాంటిది. అంటే ఆ పాపులేషన్లో మీకు తేడా అయితే ఇంబ్యాలెన్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. కనిపిస్తుంది. అవును. ఇప్పుడు కనుక మీరు ఇప్పుడే ఇది రికవరీ స్టేట్లో ఉన్నట్లు మీరు రైట్. దీంట్లో మీరు ప్రోబయోటిక్స్ కానీ మంచిగా మంచిగా ప్రోబయోటిక్స్ తీసుకోవాలి. అండ్ ఫర్మెంటెడ్ ఫుడ్స్ లాంటివి రికవరీ తరఫు మీరు ఇచ్చేయాలి. మీ గట్టికి కావాల్సిన వర్సటాలిటీ, డైవర్సిటీని మీరు ప్రొవైడ్ చేయాలి. అంటే ఆ బ్యాక్టీరియా ఏదైతే లూజ్ అయిపోయిందో దాన్ని మీరు రిప్లెనిష్ చేయాలన్నమాట. ఓకే. అది చేయకుండా అది చేయకుండా ఉంటే దెన్ యు ఆర్ రెడీ ఫర్ అనదర్ ఇన్ఫెక్షన్. ఓకే. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ప్లే అయిపోయింది, ఒక ఇన్నింగ్ అయిపోయింది, అవును. అండ్ ద పిచ్ ఇస్ రెడీ ఫర్ ద నెక్స్ట్ వన్. ఆ. అంటే ఆల్రెడీ ఒక ఇన్ఫెక్షన్ నుంచి బయటపడ్డారు, మీరు రికవర్ చేసుకోలేదు. మీ బ్యాక్టీరియా ఏదైతే పోయిందో దాన్ని రిప్లెనిష్ చేసుకోలేదు, రికవర్ చేసుకోలేదు, మీ పద్ధతులు అలాగే ఉన్నాయి. నెక్స్ట్ ఈ తగ్గుమొహం పట్టిన బ్యాక్టీరియా వల్ల మీకు ఇంకో ఇన్ఫెక్షన్స్కి యూఆర్ వెరీ ససెప్టబుల్ అన్నమాట. ఓ మై గాడ్. ఓకే. అందుకే జనరల్గా యాంటీబయాటిక్ యూస్ తర్వాత డైజెస్టివ్ ఇష్యూస్ అన్నది చాలా మందికి, బ్లోటింగ్ లాంటిది, తర్వాత హెల్త్ Right. బాగోకపోవడం, అవును. బ్యాక్టీరియా అయితే ఆ ఇన్ఫెక్షన్ అయితే తగ్గిపోతుంది, కానీ దానివల్ల రెపకషన్స్ తర్వాత కనిపిస్తాయి తర్వాత మీకు వేరే ఉంటాయి. యూసేజ్ వల్ల. అండ్ మీరు యాంటీబయాటిక్స్ తీసుకున్నప్పుడు కూడా మీరు చాలా ఖచ్చితంగా ప్రోబయోటిక్స్ మీద కాన్సన్ట్రేషన్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. చేయాలి. ఓకే. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం ఇది. అంటే జనం ఓట్స్ పొద్దున వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి కిలోలు బస్తాలు తినేస్తున్నారు ఓట్స్. నేను ఒకటి విన్నా, దీనివల్ల గ్లూకోజ్ స్పైక్ అయ్యి డయాబెటీస్ వస్తుందని విన్నా. నిజమా మేడం? ఓట్సే కాదండి, ఓట్స్ ఎలా తింటున్నారు, దేంతో తింటున్నారు అది ఇంపార్టెంట్. ఓకే. ఓట్స్ మంచిదే. రైట్. సో ఓట్స్లో కూడా ఫార్మ్స్ ఉంటాయి. స్టీల్ కట్ ఉంటుంది, రోల్డ్ ఓట్స్ ఉంటుంది, ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు ఇన్స్టెంట్ ఓట్ మళ్ళీ దాంట్లో యాపిల్, బనానాలు వేసుకొని వేస్తారు, అది common. జనరల్గా హనీ కలుపుకొని తినేసారు అనుకోండి. అవును. కాప్ తిన్న ఏ మనిషికైనా కాప్ తింటున్నప్పుడు గ్లూకోజ్ పెరగడం అన్నది నార్మల్ రెస్పాన్స్. అవును. అదేం వింత కాదు. ఓకే. సో మీరు కాప్ ఉన్నది ఏది తిన్నా మీకు గ్లూకోజ్ అన్నది పెరుగుతుంది, గ్లూకోజ్ అన్నది స్పైక్ అవుతుంది. సో ఇప్పుడు ఓట్స్ అన్నది ప్రాబ్లం కాదు, ఓట్స్ ఎలా తీసుకుంటున్నారు అన్నది ప్రాబ్లం. ఓట్స్ తో పాటు మనం ఓట్స్ తో పాటు మీరు ప్రాపర్ గా తీసుకుంటే పెరగదు. మీరు ఓట్స్, హనీ, ఒక బనానా వేసుకొని తినేసారు అనుకోండి, దాంట్లో ప్రోటీన్ లేదు, హెల్దీ ఫ్యాట్ లేదు. అవును. అలాంటప్పుడు డెఫినెట్ గా గ్లూకోజ్ స్పైక్ అన్నది పెరుగుతుంది, గ్లూకోజ్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఇది ఓట్స్ కి మాత్రమే సీమితం కాదండి. ఎనీ గ్రెయిన్, ఎనీథింగ్ దట్ హ్యాస్ కార్బోహైడ్రేట్స్ యువర్ టేకింగ్ సింగిల్. దానికి ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్స్ ఒక వెల్ కంపోజ్డ్ మీల్ లా కాకుండా సింగిల్ గా కానీ అదే కేటగిరీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో, ఓట్స్ అన్నాను, బనానా, యాపిల్ అన్నాను, దెన్ హనీ అన్నాను, ఇవన్నీ ఒక కేటగిరీకి వస్తాయి. ఓట్స్ ని మీరు స్టీల్ కట్ ఓట్స్ ప్రిఫర్ చేయండి. ఓట్స్ మంచిదండి, బీటా గ్లూకన్ ఉంటుంది, సాల్యుబుల్ ఫైబర్ అది. సో దీనివల్ల మీకు ఈ ఫైబర్ వల్ల అంటే మీ గ్లూకోజ్ని కంట్రోల్ చేసేంత దీంట్లో ఉండదు, అంత ఫైబర్ ఏమి ఉండదు, అంత తీసుకోవాలి, చాలా ఎక్కువ తీసుకోవాలి, బట్ కొద్ది గొప్ప ఉంటుంది. దీన్ని ఎలా మీరు ఓట్స్ని మీరు ఎలా కన్జ్యూమ్ చేయాలి? ఇఫ్ యూ వాంట్ టు కన్జ్యూమ్, ఆప్ట్ ఫర్ స్టీల్ కట్ ఓట్స్. స్టీల్ కట్ ఓట్స్ అనేసి ఉంటాయి. అంటే ఓట్స్ లోనే ధాన్యం ప్రాపర్ గా ఉంటుంది స్టీల్ కట్. అవి మీకు ఇలా ఇన్స్టెంట్ లో ఒక మరికి రాగానే, ఒక మరిగించగానే బాయిల్ అయిపోయి ఉండదు, దాన్ని చాలా సేపు కుక్ చేయాలి. సో అది అంటే ఎంత ప్రాసెస్ రోడ్ తీసుకుంటే మీకు అంత స్పైక్ అన్నది ఉంటుంది.